సైలెంట్గా పెట్టుకోండి. మాట్లాడాలనుకుంటే బయట అందరికీ కూడా సామాజిక మనకు 15వ విడత సామాజిక తనిఖీ గ్రామం బయ్యారం మండలంలో 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మొత్తం 29 గ్రామాల్లో కూలీలకు వేతనాలుగా 4,90,37,45,045 రూపాయలు, 7,72,8,637 రూపాయలు, మొత్తం 5,63,43,037 రూపాయలు అనేది మనకు ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద. మరియు పంచాయతీరాజ్ విభాగం సంబంధించి 113 పథకాలను 64,30,818, గ్రామాభివృద్ధి దర్శనాలను 2,20,90,190 రూపాయలు, మొత్తం 2,93,20,920 రూపాయలు అనేది 15వ తారీఖు రావడం జరిగింది. 15 నుంచి 12వ తారీఖు రావడం జరిగింది. 12 నుంచి 16 వరకు 29 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని రికార్డు సేకరించడం జరిగింది. మరియు 16వ తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని 15 టీములుగా 29 గ్రామాల్లో సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఇంటింటి తనిఖీ, పనుల పరిశీలన, పనుల నాణ్యత, పనుల కొలతలు అన్నీ కూడా చూస్తూ రికార్డు కూడా క్రాస్ వెరిఫై చేస్తూ అన్ని కోణాల నుండి ఆలోచించి సామాజిక తనిఖీ నివేదిక రూపొందించి ఇన్ని రోజులు గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వలన ప్రతి అంశాన్ని సంబంధిత సిబ్బందికి, పంచాయత్ సెక్రటరీ గారికి, పిఏ గారికి, మా ఫీల్డ్ అందరికీ కూడా ప్రతి అంశాన్ని వినిపించడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా మన ఏ రకాల రిజిస్టర్లో, ఇండెక్స్ రిజిస్టర్లో కూడా రాయించడం జరిగింది. సో ఈరోజు మనం 24/4/2024 రోజున 29 గ్రామాలకు సంబంధించి నివేదికల పైన తగు నిర్ణయాలను మొత్తం డిసైడింగ్ ఆఫీసర్ గారు చూడడం జరుగుతుంది. ముందుగా బాధ్యత కదా, మరి ఎందుకు కల్పించలేదు? అంటే ఇది వచ్చి 9 రోజులు అవుతుంది. నీవు డ్రింకింగ్ వాటర్ పెట్టకపోతే వాడు చచ్చిపోతే నీకు ఉద్యోగం పోయింది. తెలుసా ఎవరైనా పిల్లలు అక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు డ్రింకింగ్ వాటర్కి గ్రామ పంచాయతీకి పడతాయి. కాకపోతే లేటుగానే పడతాయి. గవర్నమెంట్ అంటే లేట్ అయింది కొన్నిసార్లు. కాకపోతే కంపల్సరీ మీరు అప్పుడే అరేంజ్ చేయాల్సిందే డ్రింకింగ్ వాటర్. షేడ్ మేమేమన్నా రంగురంగులు టెంట్లే ఉన్నాయి, కాటలు అవి అందుబాటులో ఉంచుకోండి. పెట్టెలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కంపల్సరీ ఉంచుకోండి. దానికి దీంట్లో రాపిస్తారా మీరు? 1000 రూపాయలు పెనాల్టీ వేస్తారు మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే. మీకు 9 రోజులైంది నేను ఇచ్చి కూడా అందరికీ ఎంపీ వాళ్ళకి చెప్పాము, డిపిఓ గారికి చెప్పాము, డిఎల్పీ వాళ్ళకి చెప్పాము, మీకు పెట్టాము, మీ డ్యూటీస్ ఏదన్నది పెట్టాము. అయినా సరే చాలా గ్యాప్లు ఉంటున్నాయి కొన్ని మండలాలు, ఎస్పెషల్లీ దీస్ మండల్. మరి నువ్వు ఓఆర్ఎస్ కాదు, నేనంటే డ్రింకింగ్ వాటర్ పెట్టాలి ఫస్ట్. నువ్వు అన్నం పెట్టడం కాదు నీకు ముఖ్యం. ఎండాకాలంలో ఇప్పుడు నీళ్ళు అవసరం, అది నీ బాధ్యత. గ్రామ పంచాయతీ నుంచి పెట్టించు, అమౌంట్ గ్రామ పంచాయతీకే వస్తుంది. ఏమేమయ్యా ఏపీఓ చెప్పలేదా మీరు వాళ్ళకి? మరి ఎందుకు పెట్టించడం లేదు? ఇంతవరకు ఎన్పిసిఐకి మ్యాక్సిమం ఉన్నాయి మీ మండలాన్ని. అందరూ రెస్పాన్సిబుల్. ఏపీఓ దగ్గర ఫస్ట్ రెస్పాన్సిబుల్ నువ్వు పని ఉంటే ఇప్పుడు నీ మీద పడుండే కాదు ఇవన్నీ కూడా. నువ్వేం చేస్తావు? జీతంలో ఇస్తావు కూడా వార్నింగ్ అయిపోయింది. ప్రతి ఎన్నో శుక్రవారం చెప్పి ఇప్పుడు చెప్తున్నాం, ప్రతి మంత్ పెట్టుకోవాలి రోజ్గార్ దివస్. కొత్తగా వచ్చారు, నీకేమైంది? 10 ఏళ్ల నుంచి చేస్తున్నావు కదా, మినిమం నాలెడ్జ్ లేదా నీకు? మరి ఎందుకు చేయడం లేదు? వర్క్ ఎలొకేషన్ నోటీస్ బోర్డులో పెట్టచ్చు కదా. నువ్వు ఒక ఆఫీసర్ లెక్క ఫీల్ అవుతున్నావా గ్రామ పంచాయతీలో? మరి తీసి నువ్వు వీళ్ళు ఇవ్వగానే తీసుకెళ్ళి ఎవరెవరికి ఏ వర్క్ ఎలొకేట్ చేస్తున్నావు నోటీస్ బోర్డులో పెట్టాలి లేదా? వాట్సాప్ అంటే అందరు ఫోన్లు ఉంటాయా? నోటీస్ బోర్డులో పెట్టాలి నువ్వు.
పెట్టాలి అర్జెంటుగా. పెట్టి నాకు ఇప్పుడు ఇవన్నీ మీ అన్నీ కూడా మాకేం లేవు ఏం లేవు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పెండింగే. నేమ్ బోర్డు లేకపోవడం అన్నది ఆ వర్క్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. పెట్టి నాకు వాటిని నోట్ టైం ఫొటోస్ తీసి డేటు టైము ఇన్పుట్ డేటా షీట్స్ లేకుండా ఏం చేస్తున్నారు? నాకు చూపిస్తే నేనేం చేస్తాను, వాళ్ళకి చూపించాలి. రూల్స్ కదా ఇన్పుట్ డేటా షీట్స్ దాని రూల్స్ రాసిన వస్తారు వాళ్ళు. నుంచి స్టార్ట్ అయ్యింది. ఒక 20 మంది వస్తున్నారు. పై నుంచి వేసుకుంటా పోతారు. కానీ ఈ మాస్టర్లో అట్లా వేయడానికి లేదు. 18 మంది వచ్చారనుకోండి, 18 మందికి ముందు హాజరు వేస్తారు. 18 అని వేస్తారు, తర్వాత 17, తర్వాత 16, తర్వాత 11. మీరు తర్వాత లేటుగా వచ్చారనో మళ్ళీ మీకు రాయడానికి వీలు ఉండదు. ఒకసారి 18 అనేది ఫిక్స్డ్. మళ్ళీ మీరు ఎవరినన్నా వేసి డబ్బులు పేమెంట్ చేయాలి అన్నా కూడా ఒకవేళ అట్లా రాస్తే ఈ అంకెలు మొత్తం కింద నుంచి పై దాకా మారిపోతాయి. మారిపోయినట్టే మీరు తప్పు చేసినట్టు లెక్క అనమాట. ఎవరికో డబ్బులు ఇప్పించడానికి చేశారు. అందుకని చెప్పి ఆ మొత్తం డబ్బులు కూడా మిస్ఆఫ్ ఆపరేషన్లో చూపిస్తారు. అది మొత్తం 30 అంశం మేడం. 4 మంది అర్హతదారులకు సంబంధించి 8 పండినాలు గాను మాస్టర్లో సంతకాలు లేకుండానే 1780 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎవరు ఇంత రాంబాబు జేపీఎస్, వి ప్రకాష్ ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓ మాధవి, పిఓ ఇంజిఎస్ అండ్ సిఓ ఉమా. భీమా 785 రూపాయలు. అటెండెన్స్ చూసుకోలేదు. ఇంతమంది చూసారు, ఇంతమంది నీరు లేని కారణంగా మొక్కలు చనిపోయాయి అంటున్నారా? నీటికి డబ్బులు పట్టాయి కదా. అడవి కాలిపోతే మీరు తీసుకెళ్ళి పంచనామా చేయించారా? ఎంఆర్ఓ గారి రిపోర్ట్ తీసుకున్నారా? 2,91,307 రూపాయలు నిప్పుబడింది. కాలిపోయిందంటే డబ్బులు కూడా గవర్నమెంట్ డబ్బులు అట్లా కాలు పెడతారా? ఎనిమిది 8,360 మొక్కలు నాటారంట. కేవలం 2,100 డబ్బులు మొత్తం మీ మీద పెండింగే చూపిస్తున్నాను. 2,91,000. ఆ మొక్కలు వేసి చూపించండి, అప్పుడు నేను తీసేస్తాను. నువ్వు ఏదేస్తే లాభం మొత్తం కాలిపించినాక నీ దగ్గర పెట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి. ఎంక్వైరీ చేసే రోజే అడుగుతారు. సరే, మీరు కాదు డిసైడ్ చేశారు. మీరు మాట్లాడుకుని ఊరుకుంటే నేను మాట్లాడతాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, మీరేం మాట్లాడుకుని రాస్తాను. ఈ దీక్షలో డోర్ మీరు అడిగితే మేము అసలు అటు పనులు చేయలేదని రాతపూర్వకంగా చూడడం జరిగింది. వాళ్ళ పనులు చేయలేదంట. చేయలేదు. ఎందుకు పని చేయలేదమ్మా? సంగీత అది చేయలేదని అంటున్నారు. ఎందుకు మీ మీద కోపం వచ్చిందా? మిమ్మల్ని ఎందుకు అలా చూసారా? మరి ఎందుకు ఏం చేసుకుంటారు? ముక్కులో వస్తుంటారా, చెవులో వస్తుంటారా? ఓఆర్ఎస్ పెట్టి నీళ్ళు లేకుండా ఏం మాట్లాడుతున్నారమ్మా? చాలా తప్పు. మనసు పెట్టి ఉద్యోగం చేయండి. చిన్న పిల్లలు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు ఉద్యోగాలు. ఈ బాధ్యత రాదా?
ఎక్కడైతే తీసుకుపోయిందో ఆ డాక్టర్ దానికి సంబంధించిన వాచ్ రిజిస్టర్లో ఫలానా నెంబర్ ఫలా పోయారని రాయాల్సిందే. వాడికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా రైతు వాడి పొలంలో పోసుకోవచ్చు. 9,337 రూపాయలు. ప్రాసెస్ వైజ్ రాశారు కాబట్టి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పడుతున్నాను. ఉంటే పట్టేది 1,000, 2,000 32 మేడం. ఇక్కడ 5 మంది హక్కుదారులు 23 రోజులు పనిచేస్తుంటే మాస్టర్లో సంతకాలు హాజరయ్యారు మేడం. కానీ 14 రోజులు పేమెంట్ చేయడం వల్ల 9 రోజులకు గాను 590 రూపాయలు నష్టపోవడం జరిగింది. 1,590 అని రాశారు. పర్సనల్ హియరింగ్కి అప్పుడు సబ్మిట్ చేసుకోండి. కలెక్టర్ గారు ఏం చెప్తే అదే ఫైన్. నాట్ గివెన్ రికార్డ్స్ ఎంత 3,719 రూపాయలు మేడం. 3,719. మాస్టర్స్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ 34 మేడం. బిల్స్ మరియు వచ్చర్స్ ఇవ్వలేదు. అదే ఇప్పుడు నాకు మనం జిల్లాలో ఎన్ని జాబ్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి? ఈరోజు 18 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి మీరు వాళ్ళు జాబ్ కార్డు ఇచ్చిన అప్లికేషన్ని వెంటనే వాళ్ళు సిఆర్డీకి ఇన్ఫామ్ చేస్తారు. ఇప్పుడు నాకు పెండింగ్ చూపిస్తుంది హైయెస్ట్ పెండెన్సీ మీ మూలంగా. వాళ్ళు ఇచ్చిన రోజులు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు తెచ్చావు లేదా? ఎక్కడున్నాయి? జీపీలో ఉన్నాయా? ఆయనకి ఇచ్చేస్తే ఆయనైనా తీసుకొచ్చి కొట్టించేవాడు కదా. వీళ్ళు ఇంకా మేము పెడతాం, మేము చూస్తాం, మేము చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు? ఎందుకు మనిషి చచ్చిపోవాలా? మన నీళ్ళు లేక చెప్పండి. ఓకే 27 మేడం. యాన్యువల్ రిపోర్ట్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు మేడం. ఏం చేయాలి? గవర్నమెంట్ సోషల్ ఎస్టీఎం గారికి స్వాగతం సార్. 32 మేడం. ఇది పీపీ పనికి సంబంధించి మెజర్మెంట్ తేడా మేడం. 25,265 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. లేదని చెప్తుంటే పెట్టిస్తాను కథకు రాస్తావా? ఏమన్నా మంచిగా రచయితలాగా చెప్తున్నావు. పెట్టించకపోతే పెట్టించలేదని చెప్పు, పెట్టిస్తే పెట్టించానని చెప్పు. పెట్టిస్తాను, ఇంటి దగ్గర ఉన్నాయి, గ్రామ పంచాయతీలో ఉన్నాయి, అవన్నీ చెప్పు మాకు. పెట్టిస్తే ఫోటోలు చూపించు. జరుగుతుంది. మీరు పెట్టించండి, డబ్బులు వస్తాయి, మీ గ్రామ పంచాయతీకి వస్తాయి. కాబట్టి కొంచెం లేట్ అయింది. ఈ 12వ తారీఖు దాకా, నిన్న 12వ తారీఖు దాకా కూడా డబ్బులు పడ్డాయి. ఇప్పుడే నేను గ్రూప్స్లో కూడా పెట్టాను, చూసుకోండి. ఈడిఎస్ వేసి ఆగడం లేదు, వెంటనే వచ్చేస్తాయి. మనం పని చేయించాలి, వాళ్ళకి కూలీ ఇవ్వాలి, కావాల్సిన మినిమం షేడ్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 3 చూడండి కనీసం. అది మీ బాధ్యత సెక్రటరీస్ని. ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీ కలిపి అంశం మేడం. గవర్నమెంట్కి సంబంధించి ప్రతి పనికి నేను కూడా ఏర్పాటు చేయాలి మేడం. ఇది ఎంపీకి సంబంధించి డెట్ వచ్చేసి 0.95 0.8 వచ్చారు. క్రిటికల్ మనం ఏర్పాటు చేస్తే 0.5 ఉంది. ఇది 24 దాకా 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 24 దాకా
దానికి వేజెస్ అయితే 16 లక్షలు. వచ్చింది మనం పెట్టుకోవాలని చెప్పాలా లేదా నువ్వు? చెప్తే ఎందుకు పెట్టలేదు? రోజుగారు వస్తుంది అరేంజ్ చేసి చెప్పుకోవాలి. ఏంటి భయం లేదు, ఎవరికి భయం లేదు, ఎవరంతా వాళ్ళని గ్రేట్ గ్రేట్ అనుకుంటున్నారు. ఎందుకు అరేంజ్ చేయాలి స్టూడెంట్స్ అంటారు? అయితే ఏమైంది? ఫ్లెక్సీ తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. నీకు సహాయం చేస్తాడు అటెండెన్స్ చేయండి. రెగ్యులర్ లేదు, అద్దె లేదు, అన్నీ నీయే. అంతకుముందు కలిసి చేయలేదా? విడిపోకముందు అన్నీ నీయేగా. వేరే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ 25 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాయకుండానే ఎస్టిమేషన్ డేటా షీట్స్ వర్క్ ఫైల్స్ కదా ఆయన వాళ్ళకి. తీసుకురా. ఇద్దరు చేరు వేరు పెట్టాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మేడం. అర్థంలోకి సంబంధించి 2590 మొక్కలు పెట్టినట్టు మొక్కలను రికార్డ్ చేసినారు మేడం. పీడికలు చూడగా 1520 మొక్కలు బతుకున్నాయి, 1070 మొక్కలు చనిపెట్ట గుర్తించడం జరిగింది. కరెక్ట్ ఉన్నావా? అవును మేడం. ఎందుకు చనిపోయినాయి? డెసిషన్స్ తీసుకుంటా. నువ్వు 3 విషయాలు చెప్పాలి దాంట్లో. చెప్పు. గోరుకు దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ సంతకాలు తీసుకెళ్తే చేసిన మేడం డబ్బులు కూడా వచ్చినాయని చెప్పారు. కానీ బస్సులో చూసినప్పుడు సంతకాలు మేడం. 573 అవును మేడం. ఆల్రెడీ పేజ్ పోయిన సంవత్సరం అన్నీ క్లియర్ అయ్యింది. అప్ టు డిసెంబర్ దాకా అనుకుంటాను. 23 మెటీరియల్ ఇస్తున్నారు వాళ్ళకి. అందుకనే మన శాలరీ మొత్తం ఆగిపోయింది. ఇరవై ఇస్తాను సరిగ్గా. రోజుగా జీవన పెంచట్లేదు మేడం. ఏం వెంకన్నా రోజు డబ్బులు వస్తే ఎందుకంటే చిన్న చిన్న టీవీలు
క్రాస్ మార్క్ వేస్తూ క్రింద నుండి పైకి హాజరు వేయాలి మేడం. కానీ అట్లా వేస్తూనే మేడం. ప్రజెంటేషన్ చేసేసి వాడు వచ్చినట్టు పేమెంట్ ఇస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అది. నెంబరింగ్ చేస్తే మీకు ఒక్కడిని ఎక్కించాలని చూసిన జీరోని నెంబర్ చేయాలంటే మళ్ళీ కింద నుంచి పైదాకా మొత్తం మార్చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఆ అవకాశం ఇవ్వకుండా మీకు నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. మీకన్నా తెలివితేటలు ఎక్కువ కదా. మీటింగ్లు పెట్టారా? మీ గ్రామ పంచాయతీలో మేడ్స్ని పిలిపించి వచ్చి వాళ్ళ ఆదాయాలను మీరు ఏమైనా మీటింగ్లు పెట్టారా? ఎవరు ఎంతమంది ఉన్నారు? సెక్రటరీ చేతులంటండి బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తున్నారు. ఏంటి ఊరికే ఉద్యోగం వచ్చింది మేము కూర్చున్నాం అన్నట్టే ఉంది, కానీ ఏమన్నా పని చేస్తున్నారా? మీరు మేడ్స్ అందరినీ పిలిపించి ఈరోజు జిల్లాలో అందరూ కూడా 150 మంది 200 మందితో బేసికస్తో పని చేపిస్తున్నారు. ప్రతి చోట 200 మంది తక్కువ లేరు. ఒక్క ఈ మండలంలో తప్పితే ఇక్కడ కూలీ లేదా? అంత ఉన్నోళ్ళు అయిపోయారా? వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? 300 రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ చెప్పింది పని చేయించి కొలతల ప్రకారం. కానీ మీ దగ్గర 178 రూపాయలు మాత్రమే పడుతుంది. 300 దాకా ఇవ్వచ్చు వాళ్ళు మనం ఇచ్చిన కొలతల ప్రకారం పని చేయిస్తే. మీరు ఉద్యోగం రానప్పుడు ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపారు? ఉద్యోగం వస్తే చాలు దేవుడా దేవుడా నేను వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తాను, లేకపోతే ఇంకో భద్రాచలం వచ్చి మొక్కు తీర్చుకుంటానని ఎన్ని మొక్కులు మొక్కుకున్నారు. ఉద్యోగం వచ్చినాక ఎందుకంత నిర్లక్ష్యం? వాళ్ళకి కూడా ఉద్యోగం లాంటిది. ఆ సంవత్సరం వాళ్ళకి జీతం ఇచ్చినట్టే ఇది. రోజుకి 300 చొప్పున మినిమం 6,000 రూపాయలు వాళ్ళు నెలలో సంపాదించుకొని అవి పెట్టుకొని జీవితం గడుపుకుంటారు. పేదోళ్ళు మీకు దేవుడు అవకాశం ఇచ్చి వాళ్ళందరికీ ఆహారం ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని సద్వినియోగం చేయడం లేదు? మీ ఉద్యోగానికి మీరు ద్రోహం చేస్తున్నారు. సెక్రటరీలు మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, చేయగలిగితే కరెక్ట్గా చెయ్యాలి. లేకపోతే వదిలిపెట్టేసి మనకి ఏదైనా వేరే ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఉంటే దాంట్లోకి వెళ్ళి బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉద్యోగంలో జీతం డబ్బులు కావాలి, వేరే పనులు చూసుకోవాలంటే అది ఎంతవరకు న్యాయం? ఎంత హాని చేస్తున్నారు మీరు గుర్తుంచుకోండి. ఎన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో మేము, అయినా సరే 180 రూపాయలు దాటడం లేదు. 86 మంది అంట మీ ఈ మండలంలో బేసికర్స్ పర్ డే. ఈరోజు 200 మంది రావాలి రోజు మీ మండలం యావరేజ్, కానీ రావడం లేదు. అందరూ ఫెయిల్యూర్ అవుతున్నారు. సరైన నాయకుడు లేడు. అందుకని గుర్రం ఏం చేస్తుందంటే ఒక్క కాలుతో పరిగెత్తుతుంది. ఇక్కడ మే ఏపీఓ నువ్వు మాధవి, నువ్వు ఎల్లుండి నుంచి ఇప్పుడు నువ్వు ఇన్ఛార్జ్ తీసుకొని నేను ఇన్ఛార్జ్ లెటర్ నేను ఇప్పిస్తాను. ఏపీఓ ఆమె ఉంటుంది, ఈసీ ఉంటాడు. నాకు ఎల్లుండి నుంచి కంపల్సరీ 200 యావరేజ్ రావాల్సిందే. అది చూసుకో. నా పారామీటర్స్ నేను చూస్తాను. నేను క్లియర్గా చెప్తున్నాను. ఎవరైతే నీకు సహకరించారో చెప్పు. అందరినీ వాళ్ళ టీంని నేను కలెక్టర్ గారి ముందు, ఏసీఎల్బీ సార్ ముందు కూర్చోబెడతాను. ఇదైతే నాకు కుదరదు. ఇట్లాగా ఎట్టాగో తెలియటం లేదు. మినిమం అంత నిష్ణాతులు అయిపోయారా? నేను కరెక్ట్గా 11 నెలల్లో రిటైర్డ్ అవుతున్నాను. నాకు చాలా అంశాలు తెలియదని తెలుసుకుంటాను. నేను దీంట్లోకి వచ్చి 5 నెలలు అయింది. అయినా సరే నేను 365 గ్రామ పంచాయతీలు ఆడిట్ చేశాను. నాకు తెలియదని అంతే కూర్చుంటాం. మనం ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాలి అన్న దీంట్లో మనం ముందుకెళ్ళాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యం? ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఎవో 40 years ఓల్డ్ లేదు. పంచాయతీ సెక్రటరీస్ అందరూ చిన్న పిల్లలు, నా కొడుకు వయసు ఉన్న వాళ్ళు అందరూ. మీరందరూ ఎంత యాక్టివ్గా పనిచేయాలి. పద్ధతి అయితే కాదు, మార్చుకోండి. మీది తప్పు ఉంది, గైడెన్స్ ఇచ్చే పై వాళ్ళది తప్పు ఉంది. ఏపీఓది, ఈసీది, టీఏది ఒక్కడదని నేను అంటలేదు. అది మొత్తం ఎక్కడన్నా ఒక చోట తప్పు జరిగితే ఆ ఒక్క గ్రామ పంచాయతీ అనుకోవచ్చు. మండలం మొత్తం ఇంకా
మీరు మార్చుకోకపోతే మాత్రం ఇబ్బంది అయితే నేను ఈ సోషల్ ఆడిట్లో మాట్లాడవచ్చు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు సరైన వేదిక కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఆల్ పారామీటర్స్లో ముందుండాలి. ఇప్పుడు చాలామంది వేస్ సీకర్స్ వాళ్ళకి పని లేక ఎటెటో వెళ్తున్నారు. మీ దగ్గర ఎంత 12,000 మంది వేస్ సీకర్స్ ఉన్నారు, యాక్టివ్ వేస్ సీకర్స్. మీరు పిలిస్తే 12,000 మంది వస్తారు, కానీ ఈ రోజు మీ దగ్గర 3,000 చిల్లర కూడా రావట్లా. ఎంతమంది వస్తున్నారు? మా యావరేజ్ వేస్ సీకర్ ఇక్కడ అటెండెన్స్ 80,800 9,700 మందికి అన్యాయం చేస్తున్నారు మీరందరూ కలిసి. వాళ్ళు ఎటుపోయే అవకాశం లేదు. వాళ్ళకి ఏయో చిన్న చిన్న చెలకలు, ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు సొంత భూములు, లేకపోతే కూరగాయలు చేసుకుని అట్లా బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకి నికర ఆదాయం వచ్చింది. ఇప్పుడు పనులేవి ఉండవు ఎండాకాలంలో. మరి మీరు ఎందుకు ఆలోచించడం లేదు? దాంట్లో మీ చుట్టాలు మీ వాళ్ళు ఎవరు లేరేమో. మీరు టైం ప్రకారం జాబ్ కార్డ్స్ ఇష్యూ అయ్యి మీరు ఇవ్వకపోయినా కూడా మీ మీద పెనాల్టీ వేయవచ్చు. మీకు తెలుసో లేదు, వాళ్ళు అప్లై చేసుకున్న 48 గంటల లోపల వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వాలి, అన్ని అర్హతలు ఉంటాయి. లేకపోతే మీకు పెనాల్టీ పడుతుంది, పైనుంచే వచ్చింది మీకు, అది తెలుసుకోండి. చెప్పండి. ఇప్పుడు జరిగింది అది, డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు, దాంట్లోంచి రావు డబ్బులు. ఎన్పిసిఐ కాకపోయినా ఆధార్ సీడింగ్ కాకపోయినా అది మీరే బాధ్యత అని చెప్పాను. నేను క్లియర్గా చెప్పాను. పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఎన్పిసిఐ, ఆధార్ సీడింగ్. బ్యాంకుల్లోకి వెళ్ళి వాళ్ళది ఆధార్ సీడింగ్ చేయించాల్సిందే, ఎన్పిసిఐ చేయించాల్సిందే. చేపిస్తే అప్పుడు ఇప్పుడు వాడి డబ్బులు రావు ఆ 19. అందుకని ఇప్పుడు మీ జేబులోంచి ఇవ్వాలి. రికవరీ ఫ్రమ్ పంచాయతీ సెక్రటరీ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. నేను చెప్పిన దానికి మీకు అర్థమైందా? వాడికి మనం ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ వాడు ఎన్పిసిఐ ఉండి ఆధార్ సీడింగ్ ఉంటే డబ్బులు దాని అంతా వీళ్ళందరితో పాటు జనరేట్ అయితే అక్కడ. వాడు లేదు, ఇప్పుడు చేయించుకున్నాడు ఆధార్ సీడింగ్, వాడికి ఇప్పుడు నుంచి వస్తాయి, పాతవి రావు. మరి వాడు పని చేసాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి. ఏం చేయాలి? ఇంకప్పుడు మీరే అరేంజ్ చేయాలి డబ్బులు. అది పరిస్థితి. 807 రూపాయలు సిఓ అండ్ పిఎస్. వాడికి డబ్బులు ఇచ్చేసేయండి, అరేంజ్ పేమెంట్స్. ఎన్ని ఉన్నాయి? 7,200 ఇలా నుంచి రికవరీ చేస్తారు. లేకపోతే వార్నింగ్ నుంచి వదిలిపెడతారు. వేతనాలు వచ్చినాయని చెప్పారు మేడం. ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీళ్ళు కూడా పెట్టలేదు. ఏ నర్సరీ అది? శేఖర్ నారాయణపురం. ఎవరా సెక్రటరీ? నారాయణపురం సెక్రటరీ. ఎందుకు నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదయ్యా? రాబోయే బాగు చేయించాలి. మరి మొత్తం చచ్చిపోయినాయి మొక్కలు. అవును, ట్యాంకర్ ఉంది కదా. అంటే అప్పుడు ఎందుకు కొట్టించలేదు? అప్పుడు లేదా ట్యాంకర్ ఖరాబ్ అవ్వని. ఇప్పుడు నీ ఇంట్లో మొక్క వేసుకున్నావు, లేకపోతే నీ పొలం ఉంది, సగం ఎండిపోతుంది నీళ్లు లేక, నీ బోర్ చెడిపోయి పక్కవాడిని బతిలాంటి తీసుకొచ్చిపోయివా? నీ బోర్ చెడిపోయింది కాబట్టి మొక్కల్ని చంపేస్తావా? మరి ఇప్పుడు నువ్వు అప్పుడు చెడిపోయింది, ఇప్పుడు దీంతో పోపిస్తున్నావు. అదే అప్పుడు కూడా పోపించవచ్చు కదా. వెంటనే చేయించాలి, లేకపోతే అప్పు తీసుకురావాలి. వేరే వాళ్ళ ట్రాక్టర్ తీసుకొచ్చి దానికి పెట్టి పోపించాలి. ఇప్పుడు చచ్చిపోయినాయండి, ఇప్పుడు నేను ఇచ్చే రికవరీ పెడతాను. ఎన్ని మొక్కలు చచ్చిపోతే అన్నిటికీ అది వేలల్లో ఇప్పుడు చెప్తున్నారు కదా. 4,000, 1,49,000, 2 లక్షలు అట్లా వస్తున్నాయి. అవి మొత్తం నేను పిఎస్కే పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు నష్టం భరిస్తానంటే నీకు ఇష్టం. అది కాదు అన్న భావం నీకు వచ్చేస్తుంది. అది ఫీల్డ్ అసిస్టెంట్తో, టీఏదో, ఈసీదో అనుకుంటున్నావు. గ్రామ పంచాయతీ లెవెల్లో నూతన పంచాయతీ యాక్ట్ ప్రకారం నర్సరీ నిర్వహణ, చెట్లని బ్రతికించడం, చెట్లకి నీళ్లు పోయడం, ఈజీఎస్ కూలీలకు పని కల్పించడం, ఇవన్నీ మీ బాధ్యత. మీ జాబ్ చాట్లో 1వ నెంబర్ది. తర్వాతే శానిటేషన్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అవన్నీ మాకు తెలుసు, చెప్తున్నాను. దాంతోపాటు ఇది కూడా మెయిన్. ఇవే మీకు వేరే పనులు ఏముంటాయి? ఇంటి పన్నులు వసూలు చేయడం, ఇవన్నీ చేసుకోవాల్సిందే. ఇవన్నీ మేము ఎట్లా చేస్తామంటే చేయాల్సిందే. దానికి ఇష్టపడి మనం వచ్చాము. రకరకాలని. అందుకని మీ కింద ఎంతమంది ఉన్నారు? మేము మా దగ్గర కూడా లేరు అంతమంది హెల్పర్స్. మీకు హెల్ప్
సర్పంచ్ వర్కర్లు, తర్వాత ఈడ తరపున ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, అంగన్వాడీ తరపున అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాస్ ఉన్నారు. కలెక్టర్ కింద ఎంతమంది ఉన్నారో మీకు హెల్పింగ్ స్టాఫ్ అంతమంది ఉన్నారు. మీరు ఒక్కళ్ళే పడి చేసి మేం చేస్తున్నాం అన్నది అది తప్పు. మీరు చేసే మీ అందరికీ వాళ్ళు సహకరించాలి కంపల్సరీ. మీరు సరైన గ్రామ సభలు పెట్టి వీళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఎవరి పని వాళ్ళకి ఎంట్రస్ట్ చేసి వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ని మీరు చూస్తూ ఉంటే వాళ్ళందరూ మీ కంట్రోల్లోనే ఉంటారు. మనమే వెళ్ళాం గ్రామ పంచాయతీకి, వాళ్ళని ఎక్కడ చూసేదాకా ఉంటుంది, అక్కడే ఫెయిల్యూర్ అయిపోతున్నారు. చెప్పాను కదా రాగానే ఫస్ట్ సారి చెప్పాను, యు ఆర్ ది కలెక్టర్ ఆఫ్ గ్రామ పంచాయతీ అని. మీ దగ్గర లొసుగులు ఉంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఫస్ట్ నేను గమనించింది తొర్రూరులో ఒకటి, ఇదిగో ఈ మండలంలో ఒకటి. ఇప్పటికైనా సవరించుకోండి. అందరూ చిన్న పిల్లలు మంచిగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, మంచిగా పని చేయండి. వచ్చినప్పుడు మా రైతులు కూడా జరిగిందని చెప్పారు. విజిటర్స్ అడిగితే కూడా పనిచేసాము, పైసలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు పట్టా ఇచ్చినప్పుడు కూడా జరిగిందని చెప్పారు. దీనివల్ల పనిచేసిన మనకు కూడా అయినందుకు గుర్తించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నారా? రైతుల దగ్గర నుంచి తీసుకున్నాము, మేము కలుపుకున్నాము. కోడి భూములకు పట్టాలు ఇచ్చారంట, రైతులు దున్ని దాన్ని కలుపుతున్నారంట వాళ్ళ పొలాలలో. మేము వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కనిపించలేదు మేడం. అయితే మీకు దున్నుకున్నారంటే మీ దగ్గర వాళ్ళు రాసిచ్చారా దున్నుకున్నారని? మరి ఆ మాట మీరెందుకు రాస్తారు దాంట్లో? మీరు ఏమైనా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తేనే రాయాలి దాన్ని. ఏంటి ఏం జరిగింది? ₹3,13,269 విలువ గల పని అని వాళ్ళతో దున్నుకున్నాం కలుపుకున్నామంటే ఇది ₹5,000 కదా, ₹500 కలుపుకుంటే నువ్వు ₹3,17,000 13,000 దీన్ని కలుపుకున్నామంటే నువ్వేం చేసావు? చేసి పెట్టావు వాళ్ళ మీద, నోటీస్ ఇచ్చావా వాళ్ళకి? గ్రామ పంచాయతీకి బాధ్యతే కదా. గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా ఎంక్రోచ్ చేస్తే వెంటనే నువ్వు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించాలి. నీ హైయర్ అథారిటీ, నీ ఎంపీఓకి, నీ ఎంపీడీఓకి రాతపూర్వకంగా ఇవ్వాలి ఇట్లా జరుగుతుంది అని. నీ టీఏకి చెప్పుకోవాలి, నీ ఈసీకి చెప్పుకోవాలి. ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్. కట్టండి డబ్బులు. మనకి రైతుల పేరు చెప్పలేదు, ఏది క్లారిటీ లేదు దీంట్లో. పేమెంట్ ఎంబుక్ను 33, 37 పేజీ 25 నుంచి 31 వరకు రికార్డు చేసింది. ₹3,13,269 పేమెంట్ చేయడం జరిగిందని రాశారు. తనిఖీ బృందం వారు గుర్తించిన అంశాలు ఏం రాశారో చెప్తున్నాను. ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ సమక్షంలో ఇళ్ళ పని ప్రదేశానికి వెళ్ళి చూడగా ఫొటోస్ నిర్వహించాలి, కానీ పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే నిర్వహించడం జరిగింది అని రాశారు. ఎంబుక్లో రైతు కూలీల సంతకాలు తీసుకోలేదని రాశారు. తర్వాత పేమెంట్ అయిన హక్కుదారులను డోర్ టు డోర్ కలిసి వివరణ అడగగా పనిచేశాము, వేతనాలు. మీరు క్లారిటీగా రాయాలి. ఎన్ని వర్కులు, ఎంత పని చేశారు, ఎంత ఎల్బిడి కొలతలేంటి, ఎన్ని పూర్తి చేశారు, దానికి పోయిన ఎల్బిడీలు ఎంత నష్టపోయింది, అది వాళ్ళు నోటీస్ ఇచ్చారా, వాళ్ళు మీకు దానికి కాపీ ఇచ్చారా, మిగతా అసలు మీరు ఇచ్చిన దాంట్లో ఒకటన్నా క్లారిటీ ఉందా? పైన ఉన్నాయి కిందవి లాస్ట్ ఇయర్ బాగా వర్షాకాలం జరిగిన వర్కెట్ మొత్తం మీద చెప్పారా లేదా? మొత్తం ముందు జరిగినాయి ఉన్నాయని చెప్పారు. వెబ్సైట్లో ఏదైతే జరిగిందో అది చెప్పండి. నాకు అక్కడ ఏ రకమైన విషయం ఎక్కడ నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు చెప్పేది కాదు. లేదు వెబ్సైట్లో నన్ను తీసుకెళ్ళిన అక్కడ అది నిర్ణయిస్తారు. అందుకనే నేను ఎంక్వైరీ చేస్తాను. అది ఏంటన్నది ఒక క్లారిటీ ఉండాలి, దాన్ని పంచనామా ఉండాలి. ఆ పంచనామా కాపీలో వీళ్ళకి ఇచ్చామని
పనిచేయడం జరిగింది. కానీ వీటికి సంబంధించినటువంటి రైతు పొలాల్లో తీసుకెళ్లాలని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన ట్రిప్ షీట్స్ మరియు డాక్టర్ పాస్బుక్స్ అనేవి నిర్వహించలేదు. అది నేను అడుగుతుంది. పని జరిగి ఉండిపోతే 6 months దాకానే లేదు. అది నాకు తెలుసు. వర్షం వచ్చింది కాబట్టి పోయింది. డేవియేషన్ వచ్చినా దానికి ఇబ్బందికరమైన వాతావరణం కాదు. వర్షాకాలం వచ్చింది. మొన్న డిసెంబర్లో చేసి పని ఇప్పుడు ఆడిట్ వస్తే వర్షం రాలేదు. అది వేరే విషయం. ఇప్పుడు ఇది పని జరిగిందా లేదా అసలు కొలతలు తీయలేదు. పని జరిగిందంటే నాకు ఓకే. మనసు పెట్టి పని చేయండి. ఒకరికి 2 లీటర్లకు తగ్గుతున్న నీటిని ఏర్పాటు చేయాలి. అలాగే నీరా మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఏర్పాటు చేయాలి. మేము ప్రస్తుతం వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు లేవు మేడం. 250 పడకలు కావాలి. మాత్రమే మార్పులు ఉన్నాయి. అలాగే టెంట్ కూడా ఒక చిన్న టెంట్ మాత్రమే గ్రీన్ నెట్తో వేయడం జరిగింది. అలాగే కనీస సౌకర్యం డబ్బులు అప్పుడు ఏం చేస్తారు? డబ్బులు ఈ లోపల వీళ్ళు చచ్చిపోతే ఏమైంది? జైలుకు పోతారు. కల్పించాల్సింది మనమే కదా. నేను ఎన్నిసార్లు మొత్తుకొని రోజు చెప్తున్నాను కదా. నేను టీసీలో నీళ్లు ఫీల్డ్ అసిస్టెంట్ మీ అందరికీ బాధ్యత. డాక్టర్ వాచ్ రిజిస్టర్ ఆ పని ఏది దానికి ఉంటే ఎంత 1390 అందులో క్యాల్కులేట్ మీరు ఎన్ఎంఎంఎస్ అక్కడ అటెండెన్స్ కొడతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది యాక్సెప్ట్ చేయదు. లేకపోతే యాక్సెప్ట్ చేసింది ఎన్ఎంఎంఎస్లో, పేమెంట్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అటెండెన్స్లో ఏమన్నా తీసుకోదు. వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోయింది. మీరు ఏం చేయాలి? వాడు నిజంగా పని చేశాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎర్ర రిజిస్టర్లో రాసి POEDS TA EC APO సంతకాలు చేసుకోవాలి. అక్కడ ఇట్లా జరిగింది ఇది అని. అది COE రెస్పాన్సిబిలిటీ, సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 3560 రూపాయలు
మాస్టర్ ముగిసిన తర్వాత 20 రోజులకి హారదర్లు వేశారు. ఇది నిజంగా అయితే పని చేసింది కాదు, మాస్టర్ ముగిసినాక వేశారు కాబట్టి ఎన్ఎంఎంఎస్ కాదు అది. అది తప్పు, వాళ్ళు చెప్పింది తప్పు. మాస్టర్ ముగిసినాక ఎన్ఎంఎంఎస్ ఎట్లా కుదురుతుంది అది? సిఓకి లేదు ఆప్షన్, చేసేసారు వాళ్ళు. పేమెంట్ అయింది కాబట్టి మేము ఆధార్ ఆదరు వీళ్ళకి వేసే అధికారం లేదు. ఒకవేళ అట్లా చెయ్యాలంటే ఎర్ర రిజిస్టర్లో రాసి అది చెయ్యాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ మొత్తం రెమిటెడ్ టు ఈజీఎస్ అకౌంట్ అనే రాస్తున్నాను. మీరు నాకు ఎర్ర రిజిస్టర్లో మీకు ఎంపీడీఓ గారు ఫలానా రోజు ఇట్లా జరిగింది, అందుకని ఇట్లా చేయడం జరిగింది, ఇది యథార్థమని సర్టిఫై చేసి స్టాంప్ వేసి సంతకం చేస్తే ఆ ఎంపీడీఓ దాన్ని మేము కన్సిడర్ చేస్తాము. దాన్ని మేము రికవరీ చెయ్యం. సిఓ ఏడి లేడా? సిఓ అర్థమైందా? ఆధార్ సంతకాలు కానీ పనిచేసిన వాళ్ళలో జీరో అని చేశారు. దానివల్ల మాకు రోజుగా నివాస అనేది సమాచారం వాళ్ళు సమర్పించి మనకి గ్రూపాన్స్ రిక్వెస్ట్ కానీ పరిస్థితుల సంఘాలు లేవు. ఎస్పీఎస్ ఎస్పీ సంఘాలు లేవు. గ్రూపాన్ అనేది ఒకటే రాసి కాపీ పెట్టడం. భయం లేదు. నేను ఇప్పుడు రాసుకొచ్చాను. ఓకే, ఇప్పుడైనా రాసావు, సంతోషం, గుడ్.
ఇందులో జరిగిన 16 వర్గాలకు సంబంధించి 16 మస్టర్లు జనరేట్ అయినాయి మేడం. దాంట్లో ఏ ఒక్క దాంట్లో కూడా మస్టర్లో వేసుకర్ లేడు, ఫోటోలో వేసుకర్ లేడు. చూడండి మీరు ఇప్పటికి కూడా నేను అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము అడిగితే చూపించలేదు అంటారు. ఏమైంది? 10 మంది ఉంటే 10 మందే చూపించు, 5 మంది ఉంటే 5 మందినే చూపించు. నీకేంటి నష్టం? జరగట్లేదని నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు? 2000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నా నీకు. చేయడం జరిగిందట. 3002 రూపాయలు రూపాయ 8002 రూపాయలు ఎందుకు ఇప్పించలేదు? నేను ఇప్పించండి అభ్యర్థులు ఇప్పించకపోతే మీ మీదే ఉంటుంది. ఫిజికల్ మీటింగ్లు ఉంటాయి, ఇంకా వారం ఉంటాయి. ఇది ఈ సోషల్ ఆడిట్ ఎలక్షన్ 5వ తారీఖున అయిపోయినా ఇప్పించలేదు. అది ఎప్పుడో పోయినసారి అట్లా వచ్చినాయి 8000 చిల్లర ఒకటి. ఇది ఎంత? 9 రోజులు అమౌంట్ ఎంత? 9 రోజులు పని చేశాడు. అది 8000 చిల్లర. పేమెంట్ రాలేదని చెప్పి ఎంత అని రాయలేదు. మళ్ళీ నేను కూడా ఇసుకోవాలి. లాస్ట్ రాసినప్పుడు అమౌంట్ ఎంత అని రాయొచ్చు కదా. ఎక్కడ లేకుండా ఇవ్వండి అంటే ఇచ్చామంటారు వాళ్ళు. నేను రాయనని నెక్స్ట్ చెప్పు. దానికి వేసాను 1000 రూపాయలు పెనాల్టీ. నెక్స్ట్ దానికి 22
14, 11 అయిపోయింది ఏం మొత్తం నువ్వు ఇది తీసుకున్నట్టు ఎందుకు రిసీట్ ఎందుకు తీసుకున్నావు యాడ్ చేస్తే చేసావా నువ్వు చేసినప్పుడు నాకు చూపించాలి నువ్వు ఈ బండి చేసావని చెప్తే మాకు సంతోషం కదా ఏంటి ఎవిడెన్స్ ఏంటి నేను ఎందుకు అడుగుతున్నాను ఏదైనా ఎవిడెన్స్ తీసుకురాపోయేది చేసామంటే తీసుకురావడమే కండక్ట్ రోజులకు టిఎస్ రామస్వామి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు నీ పేరు గ్రామ పంచాయతీలలో మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాయితీ ఎస్టిమేట్ జనరేట్ చేస్తున్నారు ఇష్యూ నెంబర్ 28 మేడం హరితవనాలు 4 సంవత్సరాలు పెట్టినట్టు రికార్డ్ చేయలేదు టిఎస్ ఎఫ్ఏ అండ్ టిఎస్ related to TDS accounts. ఇష్యూ నెంబర్ 33 మేడం ఉన్న ట్యాగ్ పడుతున్నాను ఇష్యూ నెంబర్ 33 మేడం ఉన్న ట్యాగ్ పడుతున్నాను పని చేయకుండా ఫోటోలు మొత్తం కాలంలో వేసి పేమెంట్ చేయడం జరిగింది అంటే రూపాయలు 410 రూపాయలు ఇష్యూ నెంబర్ 34 input data sheet ఇవ్వలేదు ఇష్యూ నెంబర్ 29 అంతవరకు సంబంధించి 5,230 మొక్కలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి లెక్కించగా 2,230 మొక్కలు లేవు అప్పుడు 21-30 మీకు యాన్యువల్ రీప్లేస్మెంట్ చేయించండి నెంబర్ 35 మాస్టర్ నందు కోటి వ్యక్తులు మాస్టర్ నిర్వహణ సభ్యులంగా లేదని గుర్తించడం జరిగింది ఎందుకు కొట్టుకోవాలనుకుంటున్నాయి ఎఫ్ఏ అండ్ టిఎస్ మాస్టర్ నిర్వహణ లేదంటున్నారు ఎవరైనా మీకే రాస్తాను మేడం దగ్గర నుంచి తీసుకునేస్తారు మీరు పెడతారు అని మాస్టర్ నందు పనితీరంలో కాలం నుండి సున్నాగా రాయడం వలన అక్టోబర్లో పనిచేసి ఒకరోజు వేతనాలు 272 రూపాయలు నష్టపోవడం జరిగింది రికవరీ ఫ్రమ్ టిఎస్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ 272 నెక్స్ట్ లాస్ట్ పేమెంట్ ఇష్యూ నెంబర్ 37 18 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో సంతకాలు హాజరు ఆయన పనిచేసినట్టు పనితీరంలో 3 రోజులు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది 250 రూపాయలు నష్టపోవడం జరిగింది 450 రూపాయలు నష్టపోవడం జరిగింది ఎందుకు ఇవ్వలేదు 6,584 రూపాయలు మాస్టర్
పిఆర్కి సంబంధించి నెట్ రికార్డు ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం ఉంటుంది. అక్క అట్లా రాదు అది ఒకటి వీడియో కూడా అందరు వేరేకే ఉండదు ఏంటి వీడియో సార్లకి మన తెలియదు వాళ్ళే కాపీ చేసుకుంటాం మన తెలియదు అది నేను నిర్లక్ష్యం ఫీల్డ్ అసిస్టెంట్ ఆడిట్ జరుగుతుంది. ఇది కూడా మీరు చేయడం లేదంటే మీరు ఏం పని చేయనట్టు లెక్క. ఇద్దరికి వార్నింగ్ ప్లస్ మళ్ళీ ఒకసారి పెనాల్టీ 55,000. హనుమంతరావు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? సిటిజన్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు? రిజిస్టర్ నెంబర్ 26 మేడం. నష్టంగా హాజరు దిద్దుబాటు జరిగింది. 26,635 రూపాయలు నష్టంలో దిద్దుబాటు అదే మరి ఏదో సంథింగ్ లేదే అంత పేర్లు రావు. ఊళ్ళో చేసేటప్పుడు ఆ ఊరు ప్రాసెస్ అని తెలుసుకుంటాయా? ఎవరన్నా అడగచ్చు. న్యూస్ క్లాస్ వచ్చిన వాళ్ళే కదా మీరు. నెక్స్ట్ చెప్పిన కంప్లీట్ అయింది. దానికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ పేమెంట్ చేయాలని అన్నారు, కానీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు. రూపాయలు 21,083 డోర్ టు డోర్ విజిట్లో కూలీలు ఇప్పించగలరని కోరారు. ఏపీలో నరేషేనా కాదే ఏమైనా మా అబ్బాయి పేరు రాస్తారు ఎందుకు? అమ్మాయికి రాయండి, నా పేరు రాయండి. మరి ఆయన ఇచ్చుకొని ఏపీఓ వాళ్ళు అందరూ ఇచ్చుకొని పోవాలి. అందుకని ఇంకోవద్దని చెప్పేది నేను ఊరికనే కాదు. చూడండి చెయ్యి ఒకటి చేశారు, అన్నీ కొట్టుగారు చేస్తున్నారు. నేను ఇంకొకటి పెట్టాను కాబట్టి ఏపీఓ మస్ట్ అరేంజ్ అని రాస్తున్నాను ఇక్కడ. అదర్వైజ్ రికవరీ ఫ్రమ్ ఏపీఓ శాలరీ అని పెడుతున్నాను. మేడం లేదు ఏం లేదు. నువ్వేం చేస్తావో డిమాండ్ పెడతావో లేకపోతే పెట్టకుండా జైల్లో ఇస్తావో
యు ఆర్ రెస్పాన్సిబుల్ అంతే. మళ్ళీ సీరియల్ నెంబర్ ఓకే. క్వశ్చన్ నెంబర్ 20 రోజువారీ దివాస్ అనేది నిర్వహించండి. ఏమైంది అండి మరి ఇంట్లో ఉంటారు తీసుకోవాలన్నా పనులు ఉంటాయి. నువ్వు చేసేది ఈ ఒక్క పని కదా. చేసేదైతే నువ్వు ఒక ఆఫీసు, ఆయన ఒక ఆఫీసు, మీ ఇంట్లో ఒక ఆఫీసు, ఇంతమంది ఆఫీసర్లు ఇది పని చేయించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఫీల్డ్ అసిస్టెంట్ ముందు రిక్రూట్ చేయడం. ఉద్యోగులనే ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 23 యశోద అనే హక్కుదారులకు 5 రోజులు పనిచేసినట్టుగా మసల్లో సంతకాలు హాజరు కలగాలి. ఒక రోజు తక్కువగా లెక్కించి రాయడం వల్ల 80 రూపాయలు నష్టపోవడం జరిగింది. పని ప్రదేశం నందు 4,560 మొక్కలు బ్రతుకున్నాయి. ఇంకా 4,440 మొక్కలు చనిపోవడం జరిగింది. సదానికి సగం మొక్కలు తెచ్చుకోండి. 4,440 మొక్కల్ని అర్జెంటుగా రీప్లేస్మెంట్ చేయండి. వితిన్ 2 months. ఎందుకు చేస్తున్నాం? మిగతా ఎందుకు ఇవ్వలేదు? ఎన్ఓసి వాళ్ళకి చూపించింది. ఇవన్నీ ఇవ్వాలని కూడా ఒక 25 వేల ఈ విధులు నిర్వహించిన గౌరవాలను అందులోని ఇన్ఫర్మేషన్ డిమాండ్ ఫామ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ ఫామ్ అనేది నిర్వహించడం లేదు. లేకుండా ముగ్గురు హక్కుదారులకి 15 రోజుల 2,604 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. PS పేరేంటి? ఎవరెవరో సంతకాలు
చేస్తున్నారా, పని ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని రోజులు పనులు అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మీటింగ్ చర్చించాము, నోట్స్ పెట్టామని అంటే అయిపోయిందా? అదే నా రోజుగారు దివస్ అంటే. ఈ గ్రామ పంచాయతీలో కూడా చర్చించాము, అయిపోయిందని సంతకాలు పెట్టేసి పంపించేస్తున్నారు వాళ్ళని. అదే అయితే మీ ఉద్యోగం అనుకోండి, వాళ్ళకి వద్దు అయ్యింది. ఏం చేయాలి, వాళ్ళ సమస్యలు ఏంటంటే ఐడెంటిఫై చేయాలి, దాన్ని రాయాలి, వాటిని పరిష్కరించుకోవాలి. అది రోజుగారు దివస్ అంటే. చర్చించాము, మనం రిజిస్టర్ పెట్టి ఇదిగోండి తీసుకోండి అని కంటి తుడుపు చర్య పనులు చేస్తున్నారు. అసలు ఎంత బ్యాడ్గా ఉందో ఈ మండలంలో అట్మాస్ఫియర్. నాకు దాకా ఉంటుంది మీ మండలంలో ఈజీఎస్. ఈరోజు ఏమన్నా పెరుగుతుందేమో అని చెప్పి నేను చూశాను. అందుకని ఈరోజు నాకు కోపంగా ఉంది అందరి మీద. వేస్ అంతే ఉంది, వేస్ సీకర్స్ అంతే ఉంది మీ మండలంలో. నెక్స్ట్ కూడా వదిలిపెట్టలేదు. ఇంకా అందరికీ మస్తు తప్పేసిన దిద్దిన తర్వాత ఎన్ఎంఎంఎస్ చేయకపోయినా కూడా పెనాల్టీ వేసేస్తున్నాను. మీకు అది గుర్తుండాలి, గుర్చుకోవాలి. నెంబర్ 10 మేడం. 4 మంది హక్కుదారులు తమకు జాబ్ కార్డులో పేరు లేనందున ఉపాధి హామీ పథకం వెళ్ళలేకపోతున్నామని జాబ్ కార్డులో పేరు నమోదు చేయించగలని సంతృప్తిగా వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ పేరు మహేష్, స్వప్న, సింహాద్రి, సీఓ వచ్చినాయి అని ఇష్యూ నెంబర్ 23 మేడం. నోటీస్ బోర్డు నందు ఆలోకేషన్ డీటెయిల్స్ను అర్పించాలి కానీ అర్పించడం లేదు. అప్లికేషన్ వివరాలు ఇస్తున్నారా మీరు ఏపీఓ గారు? వర్క్ అప్లికేషన్ వివరాలు ఇస్తున్నారా? ఎవరు పని పెడుతున్నారు, ఏ వర్క్ ఎవరు చేస్తున్నారు? మరి వాళ్ళు తీసుకొని అంటించాలి కదా నోటీస్ బోర్డులో. నువ్వు ఇవ్వకపోతే నీ కూడా పెనాల్టీ ఎంతవరకు అడుగుతున్నా. ఇస్తున్నావా లేదా? ఇస్తున్నాడా వర్క్ ఎలిగేషన్? అయినా మీరు అంటించుకోండి. దట్స్ ఆల్. ఇష్యూ నెంబర్ 25 మేడం. రెవెన్యూ ప్లాంట్కి సంబంధించి 3 వర్గడీల్లో 600 మొక్కలు రికార్డులో ఉన్నాయి అని బతుకున్న మొక్కలు 340 మొక్కలు, చనిపోయిన మొక్కలు 250 మొక్కలు. దీనికి సంబంధించి పని జరుగుతున్న ఫోటో మాత్రమే చూపించాను మేడం. మొక్కలు మీరు లెక్క పెట్టారా? మీ ఎంపీడబ్ల్యూ వర్కర్లు ఏం చేస్తున్నారు? మీ వాచర్ ఏం చేస్తున్నాడు? మీ టీఏ ఏం చేస్తున్నాడు? మీ ఈసీ ఏం చేస్తున్నాడు? మీ అందరిది బాధ్యత అది. ప్రతి మొక్కని బ్రతికించాలి, వేసిన మొక్కని. చచ్చిపోయింది అంటే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాం. వీళ్ళు అసిస్టెంట్ ఆ ఊళ్ళోనే ఉంటాడు, ఏం చేస్తాడు? నిప్పుపడిందని కానీ వెళ్ళి గౌరవం నీటిని తీసుకెళ్ళి ఆర్పేసేయాలి, ఏమైందన్నది చూడాలి. అక్కడ వెంటనే యాక్టివ్గా ఉండి దాన్ని ఆర్పేసేయాలి, రక్షించుకోవాలి మొక్కల్లో. మీ ఇంట్లో నిప్పు పడితే అంతే ఊరుకుంటారా? ఇష్యూ నెంబర్ 30 మేడం.
ఏ ఊరు? మీరు తీసుకొచ్చి చూపించండి, తీసుకురండి. అన్నిట్లో రాస్తున్నారు టెక్నిక్ లేదు, టెక్నిక్ రాసినప్పుడు టెక్నిక్ ఉందా లేదా రాయాలా లేదా టెక్నిక్ అయిందా లేదా అన్నది రాయాలా? ఇవన్నీ అయిపోవడం కూడా మీకు ఏదైనా కూడా చేయాల్సింది అన్నానికి నిమ్మడం ఇట్లా మాట్లాడడం. అదే సార్, లేకపోతే లేదా ఉంటే చేయాలా లేదా? మొక్కలు పెట్టారు వాళ్ళు, మేము ఇవ్వలేదంటే అది తప్పించుకోవడానికి వీల్లేదు కదా. ఒకసారి అది స్టార్ట్ అయింది, మనం బస్ని స్టార్ట్ చేసినాక ముందుకైనా పోవాలి, వెనకైనా ఆగిపోవాలి. లేకపోతే అది ముందుకు పోవాలంటే వాటర్ పేమెంట్ ఇవ్వాల్సింది కదా, అది వాళ్ళ బాధ్యత. ఇవ్వలేదు అంటే చచ్చిపోయింది. అది మీరు ఐడెంటిఫై చేసి రాయాలి. 1 year మీరు చేసినాం, ఇప్పుడు మొదలేసి 1 year అవుతుంది. మేము దాంట్లో సగాన్ని సగం తప్పించుకుంటామని వాళ్ళు అనుకుంటే ఎట్లా? వాటర్ పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి మాకు తప్పు లేదు అని అప్పుడు వేలేదు అమ్మయ్య అని అనుకుంటే ఎట్లా? కుదరదు కదా. మొక్కలు కూడా ప్రాణం ఉన్నాయి, చనిపోయింది. చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెడతాం, ఏదో ఒక మొక్కలు పెడతామంటే అది ఎంతవరకు న్యాయం? ఇక్కడ 25,900 మొక్కలు కూడా మనం బ్రతుకుతున్నాం కదా. వాటిలో మనకి మేము అర్థం వస్తుంది. 10వ అంశం అడవి ప్లాంటేషన్ సంబంధించి 700 మొక్కలు పెట్టారు. 700 మొక్కలు మార్చండి మాకు ఇవ్వడం జరిగిందా? అన్ని మొక్కలు పెట్టుకున్నాయా? అది కూడా మనకి 10,900 ఎన్ని మొక్కలు ఉన్నాయి? అన్ని మొక్కలు ఉంటాయి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఎందుకంటే ఎఫ్పీ అండ్ పిఎస్ మొక్కలు బ్రతికించడం బాగానే ఉంది, మరి ఎందుకు చేయడం లేదు? ఏ పనులు తప్పించి ముందే గ్రామ పంచాయతీలో ఇది చేయనని ఇప్పుడు ఇద్దరు చెరిగే కనాలి. ఇక్కడ 12 రోజులకు సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడానికి కూడా 3 to 6 కూడా ఎందుకు
ఇక్కడ పక్కదారు మనలో పనిచేస్తున్నందుకు తేడా జనరేట్ చేయడం ముందు 10 రోజులు మాత్రం పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఆ రోజే పెట్టకపోతే మసలు ఏం సుఖే పనులు జరిగాయి 2 పనులకి నేను గోడు లేదు 11 పనులకి నేను గోడు లేదు ఏం శేఖర్ చేసిన దానికి రోజుగారి నివాసం జరుగుతున్న పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టు నిర్వహించబడ్డారు. పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో మేల్కోలు నిర్వహించలేదు. మీరు కట్టే కట్టకపోతే ఆయననే రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. ఫోటోలు అని చెప్తున్నాడు, అడుగుతున్నాను, ఎవ్వరిని పట్టలేదని నేను చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా సిఆర్డీ వాళ్ళకి మీటింగ్ జరుగుతుంది అక్కడ. నీటితో ఉన్న ఫోటోలు, అమృత్సర్ ఫోటోలు అర్జెంట్ పెట్టండి. పెడస్టల్ పెట్టారు, జెండా కింద కట్టారు, అన్నీ కట్టారు కదా. పెట్టండి తొందరగా పంపించు. వాళ్ళు నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలి. విషయం నెంబర్ 33 ఎస్డిటి పనికి సంబంధించిన ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి నిర్వహించకుండానే పనిచేయడం జరిగింది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంటిపోయిన వారికి ఇవ్వాలి. ఏం క్లాసెస్
ఏరియాకు సంబంధించి రికార్డ్స్ ఉండాలక సామాజిక సంఖ్య నిర్ణయించారు. బేస్కి సంబంధించి 13 కనిష్టంగా ముందుగా మాట్లాడుతున్నారు.
ఇప్పుడే ఇదిగో కీరి అక్కడ ఫోన్ చేసి చెప్తున్నాను. మరిపేడలో ఏసీ కావాలంటున్నారు కదా, మరిపేడ ఇన్ఛార్జ్ ఈసీ ఈ అమ్మాయిని మాధవిని ఏమన్నా ఇక్కడ బయ్యారం ఏపీఓ ఇన్ఛార్జి ఆర్డర్ ఇచ్చి సార్లు సంతకం పెట్టించు వాట్సాప్లో పెట్టేసాయి. ఆర్డర్ రేపు నుంచే ఇంప్లిమెంట్ కావాలి. చేపించి అన్న కూలర్ పెట్టలేదు.